హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో జరిగినటువంటి పేపర్ 1 to 30 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓన్లీ రీజనింగ్ అండి. మనకి ఇక్కడైతే సెక్షనల్ వైజ్గా అయితే ఇచ్చారో మనకి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి మనకి సపరేటెడ్గా క్వశ్చన్స్ అనేవి మనకి వచ్చినాయి. అన్నీ కలిపి అయితే రాలేదు. ఇక్కడ 30 క్వశ్చన్స్ రీజనింగ్ అనేది ఒక కాడనే మనకు అనేది వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్స్ బేస్ చేసుకుని అడిగినటువంటి క్వశ్చన్. జో తన ఇంటి నుండి తూర్పు వైపుకు 60 మీటర్లు నడుస్తాడు. తర్వాత అతను మళ్ళీ ఎడం వైపుకు తిరిగి 20 మీటర్స్ నడిచి ఎడం వైపుకు తిరిగి 80 మీటర్స్ నడుస్తాడు. తర్వాత అతను ఎడం వైపుకు తిరిగి 30 మీటర్లు నడిచి ఎడం వైపుకు తిరిగి మళ్ళీ 30 మీటర్లు నడుస్తాడు. అతను చివరగా ఎడం వైపుకు తిరిగి 10 మీటర్ నడిచి ఆగుతాడు. మళ్ళీ తన ఇంటికి చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశలో నడవాలి అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటిది. మనకి ఎండింగ్కి వచ్చినాక కూడా అతను నిలబడ్డ కానించి మనకి మళ్ళీ వెళ్ళడానికి ఏ డైరెక్షన్లో వెళ్తాడు అనేది అడుగుతుంది. ఇంటికి చేరుకోవడానికి అతను ఎంత దూరము మరియు ఏ దిశలో నడవాలి, మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏ దిశలో వెళ్ళాలి అని అడుగుతారు. మనకి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ పశ్చిమం అండ్ 10 మీటర్స్. ఇక్కడ టైం సేవ్ చేసుకోవడానికి మనకి ఇవనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ డైరెక్షన్లోనే డైరెక్ట్గా చెక్ చేసుకొని లాస్ట్ ఏ డైరెక్షన్లో దానికి ఆపోజిట్లో అంటే మనం మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి కాబట్టి ఆపోజిట్లో చూసుకుంటే మనకు వచ్చేస్తుంది బెస్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి సిరీస్లో ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి శ్రేణిలో ప్రశ్నార్థకం ఉన్న క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటిది ఏంటిది అని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ మనం డిఫరెన్సెస్ అనేది చూసుకోవాలి. 58, 64, 70, 76, 82. మనకి నెక్స్ట్ 88 అనేది వచ్చేస్తుంది. డిఫరెన్స్ బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ 88 ఆన్సర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇవ్వబడిన శ్రేణిలోనే తార్కికంగా పూర్తి చేసేందుకు ప్రశ్న ఉన్న గుర్తు. అంటే మనకి ఇది కూడా సిరీస్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్, కాకపోతే ఇది ఆల్ఫాబెటిక్ న్యూమరికల్ సిరీస్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటిది. మనకి ఇక్కడ కూడా ఇది మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఒకదానికి ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అప్ అయితే చేస్తారు. ఇక్కడ 0 ఇది ఓ 50p, ఆర్ 51, 54, 59y. అదేవిధంగా మనకి 3తో డిఫరెంట్ ఉంది కాబట్టి ఎక్స్కి +3 కలిపితే 24 + 3 ఏమవుతుంది 27. 27 అంటే 26. జెడ్ ఫస్ట్ ఏకి వెళ్ళిపోతుంది. ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఉన్నాయి ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయితే మళ్ళీ సేమ్ 50, 51, 54, 59 అంటే మనకి ఇక్కడ చూడండి 1, 3, 5 నెక్స్ట్ 7 అయితే 59కి 7 కలిపితే 66. ఈ విధంగా సిరీస్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి డీకోడింగ్ బేస్ చేసుకున్నటువంటి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నిర్దిష్ట మార్గంలో దీనికి ఇది సంబంధం ఉంటే అదేవిధంగా ఇచ్చినటువంటి MNOH అనేది PRTNకి సంబంధించినది. అదే తార్కికంగా ఇచ్చినటువంటి ఐచ్ఛిక కాలంలోని VZDZని సంబంధం ఏంటిది అని అడిగినప్పుడు మనకి ఇక్కడ అనేది దీనికి సిరీస్ అనేది చెక్ చేసుకోవాలి. ఏ అనేది D అయింది అంటే +3 అయింది అనమాట. ఇక్కడ M అనేది P అయింది. M అనేది ఎంత 13 + 6 అంటే మనకి ఏంది ఈక్వల్గా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వేరియేషన్ అనేది +3, +4, +4, +6 ఏ విధంగా ఉంది. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అదే ప్యాటర్న్ మనం అనేది ఫాలో అప్ చేయాలి. ఫస్ట్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనము ఫస్ట్ దాన్ని వదిలేసేయాలి. సెకండ్ లైన్లో DD డిఫరెంట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. జెడ్కి +4 కలిపితే 4 అంటే D వస్తుంది. మళ్ళీ ఇక్కడ Dకి మళ్ళీ ఇక్కడ ఏంది సిరీస్లో +4 ఉంది. +4 యాడ్ చేస్తే D అండ్ ఇక్కడనైతే కోడింగ్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రాసెస్. ఇక్కడ ఉన్నటువంటి కోడ్కి చేంజ్ ఇది సేమ్ ప్యాటర్న్లో ఇది ఫాలో అప్ చేయాలి. అర్థమెటిక్ ఆపరేషన్స్ బేస్ చేసుకున్నటువంటి ఇచ్చినటువంటిది. మనకి ప్లస్ అంటే మైనస్ అంటే ఇంటూ అంటే డివిజన్ అంటే ప్లస్ అయితే క్రింది ఇచ్చిన ఈక్వేషన్లోనే ఫైండ్ చేయమంటుంది ఎంతో. అయితే మనం ఏం చేయాలి, డైరెక్ట్గా ఇచ్చినటువంటి నెంబర్స్ వేసేసుకోవాలి. తర్వాత ఇంటర్చేంజింగ్ ఇచ్చినటువంటి వాల్యూస్ వేసేసుకొని యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకొని ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. చేసినాక మనకు వచ్చినటువంటి ఆన్సర్ 50. మనకి డైరెక్ట్గా ఫస్ట్ టైం సేవింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ 22, 85, 5, 12, 2 వేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అంటే మైనస్, ప్లస్ ఎక్కడ ఉన్నది ఇక్కడ ప్లస్ అంటే -2 కాడ
అండ్ మైనస్ అంటే ఇంటూ, ఇక్కడ వచ్చేసి ఇంటూ, అండ్ ఇంటూ అంటే డివిజన్, ఇంటూ అంటే డివిజన్, డివిజన్ అంటే ప్లస్. ఇది మనం ఈక్వేషన్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 15 వస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి క్వశ్చన్. శివాని పాయింట్ ఎక్స్ నుండి బయలుదేరి తూర్పు వైపుకు 11 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత ఆమె ఎడం వైపుకు తిరిగి మళ్ళీ 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మళ్ళీ కుడి వైపుకు తిరిగి 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఆమె కుడి వైపుకు తిరిగి 2 కిలోమీటర్లు డ్రైవ్ చేసి కుడి వైపుకు తిరిగి 7 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. తర్వాత ఆమె ఎడం వైపుకు తిరిగి 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసి తర్వాత చివరిగా కుడి వైపు తిరిగి 9 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి పాయింట్ జెడ్కి ఆగుతుంది. పాయింట్ ఎక్స్ని మళ్ళీ చేరుకోవడానికి ఆమె ఎంత దూరం వెళ్ళాలి, ఏ దిశలో వెళ్ళాలి? ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి మనకి ఎమ్మటి చూసుకోవాలి, ఈస్ట్ 11 కిలోమీటర్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆమె ఎడం వైపు అన్నది ఈస్ట్కి ఏంటిది, ఎడం వైపు నార్త్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కుడి వైపు అన్నది ఈస్ట్, మళ్ళీ నెక్స్ట్ 5 అండ్ సౌత్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కుడివైపు 2 కిలోమీటర్స్ అంటే సౌత్, అండ్ సౌత్ నుంచి మళ్ళీ కుడివైపుకు తిరిగి అంటే కుడివైపు వచ్చేసి వెస్ట్ 7 కిలోమీటర్స్. నెక్స్ట్ ఎడం వైపు అంటే మళ్ళీ నెక్స్ట్ సేమ్ సౌత్ 10 కిలోమీటర్స్. అండ్ తర్వాత డ్రైవ్ చేస్తూ తిరిగి మళ్ళీ కుడివైపు అంటే వెస్ట్ టు 9 కిలోమీటర్స్. ఇక్కడ మనకి ఆపోజిట్లోనే క్యాన్సిల్ చేయాలి. ఈస్ట్ వెస్ట్ 9 కిలోమీటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈస్ట్కి వెస్ట్ క్యాన్సిల్ చేసేసేయాలి, నార్త్కి సౌత్కి క్యాన్సిల్ చేసేసేయాలి. ఆపోజిట్ క్యాన్సిల్ చేసేస్తే మనకి నార్త్ ఆపోజిట్ క్యాన్సిల్ చేస్తే మనకి వచ్చేసి ఏంటి, సౌత్ 7 అనేది ఉంటుంది. 5 + 2 7. ఇక్కడ 5కి క్యాన్సిల్ అయితే ఇలా 5 + 2 మిగులుతుంది 7. 7 అనేది మన డైరెక్షన్. ఈ రెండు ఉన్నాయి ఇక్కడ మనం చెక్ చేసుకోవడానికి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనకి ఏం చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎందుకంటే మనకి పాయింట్ మళ్ళీ ఎక్స్ మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ వెళ్ళాలి కదా. సో నార్త్ మనకు ఆన్సర్. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి కూడా మనకి ఏంటిదంటే ఆంగ్ల అక్షరమాల ఆధారాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటిది, అంటే కోడింగ్ డికోడింగ్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటిది. భిన్నమైనది అంటే ఆడ్ అనేది మనకి తెలియాలి. అంటే డైరెక్ట్గా మనం ఇచ్చినట్టుగా నెంబర్స్ వేసేసుకోవాలి. డిఫరెన్స్ మనం ఇక్కడ చూసుకుంటే NBKW 14th to 11th 23rd. మనకి ఇక్కడ మనం ఇట్లా సిరీస్లో అయినా చూసుకోవచ్చు, దీని నుంచి దీనికి లాజిక్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ 2 వేస్లో ఉంటాయి ఈ మోడల్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇలా చూసుకున్నారు. ఫస్ట్ వన్ ఇలా మధ్యలో హైఫ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వన్, సెకండ్ వన్ చూసుకున్నాం. ఆన్సర్ వచ్చేసి ఇది ASN. మనకి యొక్క డిఫరెన్స్ అనేది వేరే తిరిగా ఉంది. అండ్ ఇది క్వశ్చన్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్స్. మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు టైం సేవ్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా క్వశ్చన్ చదువుతూనే ఆప్షన్స్ అనేది మన పక్కన అనేది వేసుకుంటూ ఉండాలి. IJKLPQ మరియు R అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరాభిముఖంలో కూర్చున్నారు. P మరియు Jకి మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. Jకి తక్షణం ఎడమవైపున R కూర్చున్నాడు. ఐకి కుడి వైపున ఎవరు కూర్చోలేదు అంటుండు. అంటే అది లాస్ట్లో ఉందని అనుకోవచ్చు, లేదా అంటే సెకండరీ కోసం మనం డైరెక్ట్ ఇంకోటి అనేది వేసుకొని పెట్టుకోవాలి. అండ్ I మరియు Rకి మధ్య 2 వ్యక్తులు ఉన్నారు అన్నాడు. సో ఇలా తీసుకున్నాం. ఇక్కడ కూడా చూస్తే ఇది సేమ్ సాటిస్ఫై అవుతుంది. అండ్ Lకి తక్షణ కుడి వైపున Q కూర్చున్నాడు. అంటే ఇక్కడ మనకి L ఇక్కడ పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇది ఓకే కాబట్టి ఇప్పుడు మన K మరియు Qకి మధ్య ఎంతమంది కూర్చున్నారు, 2 మెంబర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్ కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. మనకి NTPC అండర్ గ్రాడ్యుయేషన్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. మనకు గ్రూప్ Dలో కూడా మనము 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి LMNOQR మరియు Sలో వృత్తాకార టేబుల్ మీద కేంద్రానికి అభిముఖంగానే కూర్చున్నారు. Qకి కుడివైపున అంటే మనకి డైరెక్ట్గా మన సర్కిల్ పెట్టేసుకొని చూసుకోవాలి. ఈ సర్కిల్ దన్నా మనకి నార్త్ ఫేసింగ్ అన్న సేమ్ వచ్చేస్తుంది. చూడండి Qకి కుడి నుండి లెక్కించినప్పుడు Q మరియు M మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ Q నుండి కుడివైపు నుండి మనకి రైట్ సైడ్ నుండి లెక్కించినప్పుడు Q మరియు Mకి మధ్య ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 మెంబర్స్. ఇలా వేసుకోవాలి. మనం ఈ సర్కిల్లో వేసుకున్న ఒకటే, ఇలా వేసుకున్న ఒకటే, కన్ఫ్యూజన్ లేకుండా కోసం ఇలా వేసుకున్నాం. సెంటర్ వైస్ ఫేస్ చేస్తున్నాం అంటే మనకి నార్త్ వైస్
పెట్టుకున్నా సేమ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కూర్చోరు, ఇది సీక్వెన్స్. మళ్ళీ ఇది ఆపోజిట్లో చూసుకోవద్దు, ఇట్లానే చూసుకోవాలి. అండ్ క్యూకి ఎడం వైపున 3వ స్థానంలోనే, ఓకి ఎడం వైపున 3వ స్థానంలో క్యూ కూర్చున్నాడు. ఓకి ఎడం వైపున అంటుందంటే ఇది ఎడం వైపున ఉండాలంటే ఇక్కడ రైట్ సైడ్లో రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి 1 2 3 స్థానంలో ఇది ఉందన్నమాట క్యూ. ఓకేనా. ఆర్కి ఎడం వైపున 3వ స్థానంలో ఎల్. ఆర్కి ఎడమ వైపున 3వ స్థానంలోని ఎల్ మనం కూర్చున్నాడు. మరియు ఎం మరియు ఓల ఇద్దరికి ఎస్ తక్షణమే పొరుగువారు. ఎం మరియు ఓలకి తక్షణం పొరుగువారు అంటే ఇద్దరి మధ్య ఒక మెంబర్కి ప్లేస్ ఉంది కాబట్టి మిడిల్లో వచ్చేస్తారు. ఎన్కి కుడివైపు నుండి లెక్కించినప్పుడు ఎన్ ఎక్కడుంది, కుడివైపు నుండి లెక్కించినప్పుడు ఎన్ మరియు ఎస్ల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నాడు. ఎన్కి కుడివైపు నుంచి అంటే ఇక్కడి నుంచి లెక్క పెట్టాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ కుడివైపు నుండి లెక్కించినప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ దీని మీద వేసుకున్నా ఇది వేసుకున్న సేమ్. ఎన్ కుడివైపు నుంచి లెక్క పెట్టినప్పుడు ఎస్కి మధ్య ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ మనకి ఇక్కడ వేసుకున్నాం అనుకో, ఎన్ ఆర్ఓఎస్ఎం క్యూఎల్ వేసుకొని కౌంట్ చేసుకున్న 2 మెంబర్స్ వస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ బేస్ చేసుకొని వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనకి ఈ మోడల్స్లోనే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసి మనకి సింబల్స్ ఇచ్చేసి వాటి రిలేషన్స్ అనేది మెన్షన్ చేస్తాడు డైరెక్ట్గా. ప్లస్ అంటే సోదరుడు, ఇది అనేది గుర్తుపెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఈ సింబల్స్ ఉన్న కాడ మనం వీళ్ళని తీసేసుకోవాలన్నమాట. డాలర్ సింబల్ అంటే మనకి డాలర్ సింబల్ వచ్చేసి తల్లి ఇలా. ఎన్కి ఈ ఏమవుతారో అని అడుగుతుంది. ఎన్కి ఈ ఏమవుతారు, ఎన్ సైడ్ నుంచి మనకి ఈ అనేది అడుగుతారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయాలి. ఈ ఎన్ ప్లస్ అంటే ఏముంది, సోదరుడు. ఎన్కి సోదరుడు ఎం అంటే సోదరుడు తండ్రి యొక్క భార్య తల్లి యొక్క తల్లి. సో తల్లికి తల్లి అంటే మనం ఎక్కడి నుంచి అడుగుతారో ఈక్వేషన్ ఇక్కడి నుంచి అడిగితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి అడిగితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఓన్లీ సింబల్స్ ఎన్ని ఉన్నాయని కన్ఫ్యూజన్ కావద్దు. ఈ సింబల్కి ఉన్నటువంటి వర్డ్ అనేది ఇక్కడ ఈ రిలేషన్ అనేది యూజ్ చేసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డికోడింగ్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. మనకి ఇక్కడ వచ్చేసి క్వశ్చన్కి వచ్చేసి ఈజీఎల్యూలు అనేది సిడిజిఆర్గా మారితే డబ్ల్యూయుడిఐ అనేది యూఆర్బిఎఫ్ అయితే మనకి క్యూఎల్ఎక్స్జెడ్ అనేది దేనికి సంబంధం. మన డికోడింగ్ అనేది ఆర్ఆర్బిలో ఒకటే లాజిక్ అనేది బేస్ చేసుకుని ఎక్కువ అయితే ఇస్తుంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్ ఏముందో సేమ్ లాజిక్ దీనికి ఉంటుంది, అదే లాజిక్ ఇక్కడ ఉంటుంది. మనం ఆ విధంగా అయినా ఒక దాని లాజిక్ చెక్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే అన్నీ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ బేస్లో చూస్తే 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ వదిలేసి సెకండ్ వన్ అనేది చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి జీ అనేది 7 ఉన్నాయి. జీ అంటే ఏంటి, 7 నెంబరు. డి అంటే 4. మనకి ఏమైంది, 7 నుంచి 4 కంటే -3 అయిపోయింది. సేమ్ లాజిక్ చూసుకోండి. యూ అంటే ఏంటి, 21. ఆర్ అంటే 18. 21 - 3 చేస్తే 18. సో సేమ్ లాజిక్ ఇక్కడ. ఎల్ అంటే 12కి -3 చేస్తే ఏమైంది, 9 అంటే ఏమిటి, ఐ. సో మనకి ఈ విధంగా ఒకటే లాజిక్ అనేది బేస్ చేసుకుని ఇస్తారు కాబట్టి ఫాస్ట్గా టైం సేవ్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 15th ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అండి. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు చెంది అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్లో మనకి డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటిది అని అడుగుతుంది. మనకి ఈ మోడల్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా నెంబర్స్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చినటువంటిది ఐడిహెచ్కి 948, ఎంహెచ్కేకి ఎం అంటే 13th, 8, 11, పీకేఎన్ అంటే పి అంటే 16, 11, 14th, ఎస్ఎన్క్యూఎస్ అంటే ఏంటిది 19th, ఎస్ఎన్ అంటే 14, 7 వేసుకోవాలి. వీటి డిఫరెన్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. వీటి వచ్చేసి -5 + 4, -5 + 3, -5 + 3, -5 + 3 ఉంది. అంటే మనకి డిఫరెంట్గా ఉన్నది ఇదే అనమాట. ఇదంతా అవసరం చెంది అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మన కన్ఫ్యూజన్ కోసం ఇంత పెద్దగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా కూడా డౌట్ ఉంటే మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సమూహంలోని చెందని హల్లులు అక్షరాల అచ్చుల సంఖ్య లేదా అక్షరాల సమూహంలో వాటి స్థానాల ఆధారంగా ఉండదు అని అడుగుతారు. అంటే మనకి డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏది. నెక్స్ట్ 16th 16వ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇచ్చింది కూడా మనకి సిరీస్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి క్వశ్చన్. కానీ ఇక్కడ చూడండి 9, 11, 19, 61, 239 అంటే లార్జ్ సైజులో ఇంక్రీజింగ్ అనేది అయింది. కాబట్టి ఇది మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ డిఫరెన్స్లో అయితే దొరకదు, మల్టిప్లికేషన్లోనే చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్లో కూడా క్యూబ్లో కూడా పాసిబుల్ కాదు. ఇక్కడ వచ్చేసి 9 × 1 = 9 + 2 చేస్తే 11,
అండ్ 11కి ఇంటూ 2 చేసి మళ్ళీ ఆల్టర్నేటివ్లో తీసుకురు. -3 చేస్తే 19 19 ఇంటూ 3 చేస్తే మనకి +4 చేస్తే 61 వచ్చేసింది. అదేవిధంగా ఆల్టర్నేటివ్లో తీసుకున్నాం. ఇక్కడ చూడండి 239 ఇంటూ 5 చేస్తే 1195. ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ తర్వాత ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మనం చేసుకునేది అంటే ఇక్కడ 1195 ప్లస్ 6 చేస్తే 1201. అంటే ఇది కొంచెం హార్డ్ అనవచ్చు ఈ సిరీస్లో మనకి ప్రకటనలు తీర్మానాలు బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. మనం ఇదంతా చదవడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇది ఒకటి చదువుతున్న. ప్రకటనలు ఏమి ఇచ్చారు? అన్ని పెన్సిల్లో కాపీలే, కొన్ని కాపీలు మాత్రమే ఎరేజర్. ఓన్లీ కాపీల గురించే మాట్లాడుతున్నాయి, ఇక్కడ ఎరేజర్ల గురించి మాట్లాడలే ఒక ప్రకటన. అండ్ తీర్మానం కొన్ని పెన్సిల్లో ఎరేజర్లే, కొన్ని పెన్సిల్స్ అనేవి మనకి ఎరేజర్లు అని అంటున్నాయి. కొన్ని పెన్సిల్స్ ఇక్కడ ఏంటిది? అన్ని పెన్సిల్ కాపీలు అన్నాడు కానీ పెన్సిళ్ళకి ఎరేజర్లకి ఏం డిఫరెంట్ అనేది లేదు, అంటే ఏం కనెక్షన్ లేదు. ఓన్లీ మనం ప్రకటన మీదనే డిపెండ్ కావాలి కానీ ఇవన్నీ ఇవైనాయి మళ్ళీ ఇవైతే కొన్ని ఇందులో ఉంటాయి కాబట్టి ఇవి ఎరేజర్లు అవుతాయి అని మనం డయాగ్రామ్ బేస్ చేసుకొని అయితే చూసుకోవద్దు. ఇక్కడ మనకి పెన్సిల్కి ఎరేజర్కి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఇది బ్లైండ్గా రాంగ్ అయిపోతుంది. కొన్ని ఎరేజర్లు కాపీలే, కొన్ని కాపీలు ఎరేజర్లు అయినప్పుడు మనకి కొన్ని ఎరేజర్లు కూడా కాపీలు అనేవి అవుతాయి కాబట్టి ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకు సిరీస్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఇది అనేది మనకి ఒక సిరీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎడమ ఇక్కడ కుడి అనేది వాళ్ళే మెన్షన్ చేశారు. వీటికి తక్షణం ముందు ఇక్కడ చూడండి, వీటిలో తక్షణం ముందు ఒక సింహం కలిగి ఉండి మరియు దాని వెనకాల ఒక సరి సంఖ్య కలిగి ఉన్న సరి సంఖ్య. ముందేమో సింహం ఉండాలి, తర్వాత సరి సంఖ్య ఉన్నటువంటి సరి సంఖ్య. మనం ఇది ఫైండ్ చేసినామంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అంటే యాష్ సరి అనేది ఉండాలి. అంటే సింహం అంటే యాష్ అనే కదా, ఏదైనా ఒక సింబల్ ఉండాలి. ఫస్ట్ మనకి సరి రెండు సేమ్ ఉన్నటువంటి చెక్ చేసుకోవాలి ఫాస్ట్గా. ఇక్కడ సరి ఉన్నటువంటి ఇది ఒకటి ఉంది, దీని ముందర సింబల్ ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ 1. అండ్ ఇంకా ఏవి కూడా సరి సంఖ్యలు 2 పక్క పక్కన ఉన్నటువంటివి ఈ సిరీస్లో లేవు కాబట్టి ఓన్లీ 1 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి ఇది కూడా నెంబర్ లాజిక్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. మనకు ఒక నెంబర్ అనేది ఇచ్చారు అనేది దాంట్లో ప్రతి సరి సంఖ్యకు 1 జోడించాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నటువంటి వాటికి అన్నిటికీ 1 కలపాలి. 8 + 1 9, ఈ 5కి 5 ఉంటుంది అనమాట. 6 + 1 7, 2కి 2 ఉంటుంది. 4కి 2కి +1 కలపాల్సింది 3 అవుతుంది. ఇక్కడ మనకి 4కి +1 కలిపితే 5 అవుతుంది. 1 1 7 7 9. ఇలా కలిపినాక ఎడమ నుండి కుడికి అంటే లెఫ్ట్ నుంచి కుడి వైపుకి ఏం చేయాలి? ఆరోహణ క్రమం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది రాయాలి చిన్న నుంచి పెద్ద. సో 1 3 5 5 7 7 9 9 అనేది వచ్చేస్తుంది. మొత్తం కూడా ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ ఆల్రెడీ మనం ఆడ్ నెంబర్స్లోకి మార్చినాం కాబట్టి. అండ్ నెక్స్ట్ అడుగుతుండు ఎడమ చివరి నుండి 2వ స్థానం, ఎడమ చివరి నుంచి 2వ స్థానంలో 23rd అండ్ మరియు కుడి చివరి నుండి ఉన్నటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటిది 1 2 3 7. అండ్ ఈ 3 స్థానంలో ఉన్న అంకెను లబ్ధాన్ని అంటే మల్టిప్లికేషన్ అనేది చేయాలి. 3 × 7 చేస్తే మనకు వచ్చేసి ఆన్సర్స్ 21. ఇది వచ్చేసి మనకు ఓన్లీ నెంబర్ని లాజిక్ బేస్ చేసుకొని అడిగారు క్వశ్చన్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నెంబర్స్, ఒక నెంబర్ ఇచ్చేసి ప్రతి అంకె ఎడమ నుండి కుడికి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంది. ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంది. ఈ క్రింది విధంగా ఏర్పడే కొత్త సంఖ్యలో ఎడమ నుండి 2వది మరియు కుడి నుండి 2వ అంకెల మొత్తం ఎంత అన్నాడు. అంటే ఆరోహణ క్రమం అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్. 1 2 3 4 5 7 అండ్ 9. ఇప్పుడు మనకి పడుతురు ఎడమ నుండి 2వది, లెఫ్ట్ నుంచి 2వది, రైట్ నుంచి 2వది. ఏం చేయాలి? అంకెల మొత్తం అంటే మనకి ప్లస్ కావాలి, మనకి ప్లస్ అనేది చేసుకోవాలి. 7 + 2 చేస్తే ఎంత ఆన్సర్? మనకి 7 + 2 చేస్తే 9 ఆన్సర్. ఈ విధంగా మనకైతే నెంబర్స్లలో లాజిక్ అనేది బేస్ చేసుకొని మనకు 2 క్వశ్చన్లు అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ 22 క్వశ్చన్. మనకి ఇక్కడ వచ్చేసి భిన్నమైనది అంటే ఇందులో అన్నీ ఒకటి లాజిక్ ఉంటుంది, డిఫరెంట్ లాజిక్ ఉన్నది ఏంటిదని అడుగుతుంది. అంటే మనం డైరెక్ట్గా వీటికి ఇవ్వగానే మన నెంబర్స్ అనేది ఫస్ట్ నెంబర్స్ వేసుకొని డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. దీని మధ్య 5 4 -5 4 -5 + 4 -5 + 3 అనేది ఉంది. అంటే దిస్ వన్ ఈజ్ మనకు ఆడ్ అంటే డిఫరెంట్గా ఉన్నటువంటిదని అర్థం.
నెక్స్ట్ 23rd క్వశ్చన్ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ 7 పెట్టెలు అనేది ఇదే వరుస క్రమంలో ఉండాల్సిన అవసరం లేదంట. ఎఫ్కి దిగువన 3 పెట్టెలు మనం ఇక్కడ కింద 3 అనేది రాసుకున్నాం. అండ్ ఎఫ్ మరియు జీకి మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. ఎఫ్కి మరియు జీకి మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయంట. ఎఫ్కి మనం కింద జీ అయినా రాసుకోవచ్చు అండ్ పైన అయినా రాసుకోవచ్చు అనమాట. డి పైన బి మాత్రమే ఉంచబడింది. ఏకి దిగువన ఏదో ఒక స్థానంలో ఏ మరియు సికి పైన ఏదో ఒక స్థానంలో ఏ అనేది ఉంచబడింది. ఈ పైన ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ పైన 2 పెట్టెలు మాత్రమే ఉన్నాయంట. ఇక్కడ నాకైతే కరెక్ట్గా అయితే ఆన్సర్ అయితే రాలేదు ఇందులో. అండ్ నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక లెటర్కి నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ లెటర్కి నెంబర్స్ ఇచ్చారు. ఇచ్చిన కోడ్ భాషలో ఏకి కోడ్ ఏమిటి అని అడుగుతారు. మనం చెక్ చేసుకోవడానికి చూసి ఇక్కడ కామన్గా ఉన్నాయి కాబట్టి మనకి అబ్జర్వేషన్ అనేది చేసుకోవాలి, అందులోనే ఉంటుంది. మనకి ఉన్నటువంటివి క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది మనకి ఎంత వస్తుంది? ఏ ఆర్ ఏ ఉంది, ఇలా ఆర్ ఉంది, ఎస్ ఉంది, ఏ ఉంది, ఆర్ ఉంది, ఎస్ ఉంది. సో ఇక్కడ సేమ్ ఉన్నటువంటి క్యాన్సిల్ చేసుకోవాలి. 7 1 3 క్యాన్సిల్ చేసుకుంటే ఇంత మిగిలింది 2 వాల్యూ. ఏ వాల్యూ అనేది 2. మనకి ఏంటంటే ఇక్కడనే క్వశ్చన్ ఉంది, ఇక్కడనే ఆన్సర్ ఉంది. ఇది అబ్జర్వేషన్ మాత్రమే మనం క్లియర్గా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 25th క్వశ్చన్. మనకి 25th క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటిది. మనకి డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేసారు. 48 3 21 8 3. ఇక్కడ సింబల్కి మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇచ్చారు. మనం ఫస్ట్ నెంబర్స్ తీసుకొని ఇక్కడ ఏ అంటే ఏంటి డివిజన్, అండ్ సి అంటే ప్లస్, అండ్ డి అంటే మైనస్, అండ్ నెక్స్ట్ బి అంటే మనకి ఇంటూ. ఇవి వేసేసి మనం యూనిట్ డిజిట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 16 16 6 + 1 7 7 ఇట్లా నుంచి 4 పోతే 3, లాస్ట్ 3 ఉంది ఒకటి కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇది. నెక్స్ట్ 26th క్వశ్చన్. మనకి కోడింగ్ డికోడింగ్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఈ కోడ్కి ఈ కోడ్ లెటర్ కోడ్ అనేది మనకి ఇచ్చారు. అయితే దీనికి ZSMNకి మనకి కోడ్ ఏంటిదని అడుగుతారు. ఫస్ట్ ఆప్షన్ సేమ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవద్దు, సెకండ్ ఆప్షన్కి అనేది వెళ్ళాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మనము చూసుకుంటే W23rd O15 -8 డిఫరెంట్ ఉంది. దీనికి కూడా సేమ్ డిఫరెంట్ ఉంది కాబట్టి మనకి ఎస్ అనేది 19 -8 చేస్తే మనకి ఏమొస్తుంది? 11 అనేది రావాలి. 11 వచ్చేసి మనకి ఏముంది? కే, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ 27th వచ్చేసి ప్రకటన తీర్మానాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇది కొంచెం ఆన్సర్ అయితే వేరియేషన్ అయితే వస్తుంది. అండ్ 28th క్వశ్చన్ వచ్చేసి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ సేమ్ ప్రాసెస్లో అయితే ఉంది, మనకి చేసుకోవచ్చు. అండ్ 29 క్వశ్చన్ వచ్చేసి మనకి ఆల్ఫాబెటిక్ కోడింగ్ డికోడింగ్ది సిరీస్లో వచ్చేసింది. అండ్ 30 క్వశ్చన్స్ వచ్చేసి కూడా మనకి కోడింగ్ డికోడింగ్ బేస్ చేసుకొని నెంబర్ సిరీస్, లెటర్ అండ్ నెంబర్స్ కలిపి కాంబినేషన్లో ఇచ్చినటువంటిది. అండ్ మనకైతే 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను రీజనింగ్. అండ్ 1 నుంచి 30 క్వశ్చన్లు ఎక్కువ మోస్ట్లీ కోడింగ్ డికోడింగ్ మీద, సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద, అండ్ ప్రకటన తీర్మానాలు అండ్ ఈజీ వేలో అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.